జననాయకన్ ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపే చాలా జర్నీ చూసింది. విజయ్ లాస్ట్ ఫిల్మ్ కాబట్టి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఒకవైపు, రిలీజ్ డిలేస్, లీక్స్, రీమేక్ డిస్కషన్స్ ఇంకోవైపు. ఒక స్టేజ్లో సినిమా గురించి కన్నా సినిమా చుట్టూ జరిగిన డిస్కషన్స్ ఎక్కువైపోయాయి. ఫైనల్గా ఇన్ని విషయాలు దాటుకొని ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ ఫేర్వెల్ ఫిలిం విజయ్కి గ్రాండ్ సెండ్ ఆఫ్ అయ్యిందా అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన రివ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నా కమింగ్ టు ద స్టోరీ లైన్. స్టోరీ గురించి మాట్లాడుకునే ముందు అందరి మైండ్లో ఉండే ఫస్ట్ డౌట్ క్లియర్ చేద్దాం. భగవంత్ కేసరియేనా అని. ఎస్, అవును, భగవంత్ కేసరినే. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే ఒక ఫాదర్లీ ఫిగర్ తన డాటర్ని లైఫ్లో దేనికి భయపడకుండా పెంచి ఆర్మీ ఆఫీసర్గా చూడాలనుకునే కోర్ ఎమోషన్ని తీసుకున్నారు. కానీ హీరో బ్యాక్ స్టోరీ, వాళ్ళకి ఎదురయ్యే కాన్ఫ్లిక్ట్, పొలిటికల్ బ్యాక్డ్రాప్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని మార్చి ఈ వర్షన్ని మనకి ప్రజెంట్ చేశారనమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, లీడ్ పర్ఫార్మెన్సెస్. విజయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్, మేనరిజమ్స్ సినిమా మొత్తం క్యారీ చేశాడు. ఈ సినిమాలో స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏదైనా ఉందంటే అది విజయ్ అనే చెప్పొచ్చు. మమితా బైజు కూడా తన రోల్లో బాగా పర్ఫామ్ చేసింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. ఫ్యాన్ మూమెంట్స్ అండ్ ఎలివేషన్స్. విజయ్ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఎలివేషన్స్, రిఫరెన్సెస్, విజయ్ చేసే చిన్న చిన్న మేనరిజమ్స్, ఐకానిక్ ఫ్రేమ్స్ రీక్రియేట్ చేయడం, ఒక డ్యాన్స్ సీక్వెన్స్, అలాగే తన పొలిటికల్ పార్టీని గుర్తు చేసే రెఫరెన్సెస్, ఇలా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసే మూమెంట్స్ సినిమా మొత్తం స్ప్రెడ్డే ఉంటాయి. ఫేర్వెల్ ఫిల్మ్ కాబట్టి ఆ మూమెంట్స్కి థియేటర్స్లో రెస్పాన్స్ కూడా బాగుంది. నెక్స్ట్, సాంగ్స్ అండ్ బీజిఎం. అనిరుద్ధ్ నుంచి బ్యాడ్ వర్క్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఈ సినిమా కూడా అంతే. 3 సాంగ్స్ థియేటర్లో చాలా బాగా వర్క్ అయ్యాయి. బీజిఎం కూడా ఆల్మోస్ట్ అన్ని మేజర్ సీన్స్ని ఎలివేట్ చేసింది. కానీ ఒకటి బీజిఎంని కొంచెం ఎక్కువ వాడి అనిపించింది, అది వేరే విషయం. ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్. ఫస్ట్ హాఫ్ మొత్తం పేషెన్స్ టెస్ట్ చేసినా కూడా ఆ తర్వాత వచ్చే ఈ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఆ వెయిట్కి మంచి పే ఆఫ్ ఇస్తుంది. భగవంత్ కేసరిలో చూసిన సీనే అయినా కూడా యాక్షన్ సీక్వెన్స్ అండ్ విత్ బీజిఎం, విజయ్ సిగ్నేచర్ మేనరిజమ్స్, హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ ఇవన్నీ కలిసి ఆ బ్లాక్ని బాగా ఎలివేట్ చేశాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే క్యారెక్టరైజేషన్స్. బాబీ డ్యూల్ని విలన్గా క్యాష్ చేయడం వరకు బాగానే ఉంది, కానీ ఆ క్యారెక్టర్ని రాసిన విధానమే డిసప్పాయింట్ చేస్తుంది. ఇంట్రోనే ఆఫ్రికన్ జైల్లో ఏదో పెద్ద ప్లానింగ్ జరుగుతున్నట్టు చూపిస్తారు. అది చూసినప్పుడే ఏంట్రా ఇది అని అనిపిస్తుంది. సరే, స్టోరీ ముందుకు వెళ్ళాకైనా ఇంప్రూవ్ అవుతుందేమో అనుకుంటే ఇంకా రొటీన్ అయిపోతుంది. క్యారెక్టర్ ఆర్క్, మోటివేషన్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన టెంప్లెట్ లానే ఉంటాయి. నెక్స్ట్, రైటింగ్. ఈ సినిమాని విజయ్ లాస్ట్ ఫిలింగా తన పొలిటికల్ జర్నీని దృష్టిలో పెట్టుకుని తీశారు అని అర్థమవుతుంది. పొలిటికల్ రిఫరెన్సెస్ యాడ్ చేయడంలో ప్రాబ్లం లేదు, కానీ మెయిన్ కోర్ ఎమోషన్ని పక్కన పెట్టేసి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల స్టోరీ డైల్యూట్ అయిపోయింది. చివరికి ఆడియన్స్కి ఈ సినిమా యాక్చువల్ పాయింట్ ఏంటి అనే క్లారిటీ ఉండదు. దానివల్ల ఎమోషన్గా కూడా అంతగా కనెక్ట్ అవ్వలేకపోయింది సినిమాతో. ఇదంతా కూడా ఓకే, కానీ మూవీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది బాబోయ్. ఆర్సీ వార్ అని. బేసిక్గా రిమోట్ కంట్రోల్ వెపన్స్ అనమాట. రోబోట్స్, డ్రోన్స్ని వాడి విలన్ అటాక్ చేస్తాడు. అసలు ఇలాంటి కమర్షియల్ సినిమాలో ఈ కాన్సెప్ట్ ఎవరు అప్రూవ్ చేశారో తెలియదు, కానీ వరస్ట్ డిసిషన్ అని చెప్పొచ్చు. అసలు నాకు అర్థం కాదు, అసలు వర్కౌట్ అవ్వలేదు అది. నిజంగా ఆ ఎపిసోడ్స్ చూస్తున్నంతసేపు కామెడీ అనిపించింది. ఇదేం కాన్సెప్ట్ రా బాబు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్, టెక్నికల్ ఆస్పెక్ట్స్. టెక్నికల్గా కూడా సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ షాట్స్, బాంబ్ బ్లాస్ట్స్, ఫైర్ సీక్వెన్సెస్ లాంటివి వచ్చినప్పుడు చాలా ఈజీగా తెలిసిపోతుంది సరిగ్గా చేయలేదు అని. బడ్జెట్ లేకో ఏంటో తెలియదు, కానీ చాలా చోట్ల ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కొన్ని ఏ షాట్స్, సెట్స్ ఇవన్నీ మూవీ ఎక్స్పీరియన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. విజయ్ లాంటి స్టార్ లాస్ట్ సినిమాకి మాత్రం ఇలాంటి ప్రొడక్షన్ క్వాలిటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్, స్క్రీన్ ప్లే వల్ల కూడా సినిమా చాలా సఫర్ అయింది. సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి, కానీ వాటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఒక స్టోరీ రిలేటెడ్ సీన్ వస్తుంది, సడన్గా సంబంధం లేని పొలిటికల్ రిఫరెన్స్, ఫ్లాష్ బ్యాక్ లేదా విలన్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. విలన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయాలనే అటెంప్ట్లో కూడా స్క్రీన్ ప్లే చాలా అనీవెన్గా అనిపిస్తుంది. దానివల్ల సినిమా ఫ్లో ప్లెజెంట్గా అనిపించదు. ఓవరాల్గా చెప్పాలంటే జననాయకన్ ఈజ్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. విజయ్ ఫ్యాన్స్కి సెలబ్రేషన్స్, సాంగ్స్, ఎలివేషన్స్ కోసం మేబీ నచ్చొచ్చేమో, కానీ జనరల్ ఆడియన్స్కి మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అనే చెప్పాలి. నైట్ మళ్ళీ చెన్నైలో షో రివ్యూతో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. బాయ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.